హలో అందరికి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదేమో యాక్చువల్ గా నేను కృష్ణాష్టమి రోజున పోస్ట్ చేయాల్సిన వీడియో, బట్ కుదరలేదు ఆ రోజు పోస్ట్ చేయడానికి. సో ఈ రోజు అయితే పోస్ట్ చేసేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి వ్లాగ్ అన్నమాట. అంటే కృష్ణాష్టమికి పిల్లల్ని ఎలా రెడీ చేశాను ఏంటి అనేది. హ్యాపీ స్కూల్ జాయిన్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ కృష్ణాష్టమి. సో తనని కృష్ణుల్లాగా రెడీ చేయమన్నారు స్కూల్లో. అండ్ షైనీనేమో యాజ్ యూజువల్ రాధా అన్నమాట. సో షైనీని రెడీ చేయడం పెద్ద కష్టమేం కాదు, బట్ హ్యాపీని రెడీ చేయడం కొంచెం కష్టము. ఇంకా ఎలాగో ఇంకా చేద్దాము, సరే ఎలాగో రెడీ చేస్తున్నాను కదా, సరే వీడియో కూడా తీద్దాము అని అయితే కెమెరా అయితే పెట్టేసుకున్నాను. కానీ వీడియో తీసేంతసేపు హ్యాపీ ఎంత డిస్టర్బ్ చేస్తునింది అంటే అంత డిస్టర్బ్ చేస్తునింది. సో ఇద్దరిని ఎట్ ఏ టైం రెడీ చేయాలంటే చాలా కష్టపడ్డాను నేను. కానీ అంటే పర్లేదు, కొంచెం వాళ్ళు నాకు సపోర్టే ఇచ్చారు. మధ్యలో హ్యాపీ ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ ఉండింది. సో చూస్తున్నారా, షైనీని రెడీ చేస్తున్నంతసేపు నాకు పెట్టు అని తనైతే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూనే వచ్చింది. సో నేను వచ్చేసరికి అంటే నేను ఒక పిక్ అయితే చూసాను. సో రాధని ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది. సో దాని పరంగా ఇలా బొట్టులు అయితే పైన ఇలా పెడుతూ వచ్చాను. అండ్ కాస్ట్యూమ్ విషయానికి వస్తే మామూలుగానే రాధకి పట్టు పావడా జాకెట్ ఇదే వేస్తారు. అండ్ చున్నీ ఒకటి వేసేస్తే సరిపడుతుంది రాధకి. ఇంకేదన్నా జ్యువెలరీ లాంటివి వేస్తే సరిపడుతుంది. సో నేను ఇలా ఒక చెంపచరాలు ఒకటి పర్చేస్ చేశాను అనమాట. అంటే తల దగ్గర ఇలా పెడతారు కదా రాధకి పాపడి బిల్లు పక్కన. సో అలా పెడదాము అని, బట్ అస్సలు కుదరనే లేదు నాకు అలా పెట్టడానికి. అండ్ మెయిన్ ఏంటంటే టైం అయిపోతూ ఉంది. హ్యాపీ అయితే అస్సలు రెడీ అవ్వలేదు. ఇద్దరిని టైంకి రెడీ చేసేయాలి. ఇంకా అతి కష్టం మీద ఎలాగో రెడీ చేస్తూ ఉన్నా. ఇంకా పక్కన చూడండి మీరు, అసలు హ్యాపీ ఎంత మారం అంటే అంత మారం చేసింది. నన్ను రెడీ చేయి అని. ఇంకా ఎలాగో ఫస్ట్ షైనీని అయితే లైట్ గా, అంటే ఎక్కువ మేకప్ కూడా ఏం వేయలేదు, జస్ట్ బొట్టు పెట్టాను అండ్ లిప్స్టిక్ లైట్ గా వేసాను అనమాట. ఎక్కువ ఏం చేయలేదు. ఇలా ఐ లైనర్స్ కానీ ఇలాంటివి ఏమీ యూజ్ చేయలేదు. లిప్స్టిక్ కూడా జస్ట్ ఊరికే ఇంకా తన సాటిస్ఫాక్షన్ కి ఏదో పూసాను, ఎక్కువ కూడా అలా చేయలేదు అనమాట. మళ్ళీ వాళ్ళు దానికి అలవాటు పడతారేమో అని ఒక ఇది నాకు. సో వాళ్ళ ముందు పూసినట్టు చేస్తానే కానీ ఎక్కువ లిప్స్టిక్ అయితే వాళ్ళకి వెయ్యను. సో ఇలా ఒక చున్నీ అయితే తీసేసుకున్నాను. నా చున్నీనే మ్యాచ్ చేసేసాను. అండ్ ఒక సింపుల్ చాకర్ లాంటి జ్యువెలరీ అయితే వేసేసాను, హెవీగా లేకుండా. ఎందుకంటే స్కూల్ కి వెళ్ళేది, తను ఎలా కంఫర్ట్ గా ఫీల్ అవుతుందో లేదో అని. ఇంకా ఈ వడ్డానం, మీరు నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూస్తుంటే నేను చాలా సార్లు ఈ వడ్డానం గురించి చెప్పాను. పిల్లలకి చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట ఈ వడ్డానము. అంటే వాళ్ళకి హెవీగా కూడా ఉండదు, చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ సో షైనీని అయితే రెడీ చేసేసాను. ఇప్పుడు హ్యాపీది. సో లాస్ట్ టైం అంటే ఫస్ట్ టైం హ్యాపీ 8 months ఓల్డ్ ఉన్నప్పుడు నేను కృష్ణుడు గెటప్ వేశాను. కానీ దానికి కాస్ట్యూమ్స్ అప్పుడు నేను ఏమీ పర్చేస్ చేయలేదు. జస్ట్ నాది ఒక దుపట్టా తీసుకొని దాన్ని నేను ఒక ఏమంటారు దాన్ని, కింద ప్యాంట్ కాదు కుర్తా టైప్ లో వేసాను అనమాట చున్నీని. కానీ ఈసారి పర్టికులర్ గా స్కూల్లో చెప్పారు కాబట్టి కాస్ట్యూమ్ అయితే పర్చేస్ చేశాను. సో నేను అమెజాన్ లో చూసినప్పుడు నేను ఏదైతే కాస్ట్యూమ్ తీసిన ఇదే కాస్ట్యూమ్ 1000 rupees పడింది విత్ జ్యువెలరీస్ అనమాట. జ్యువెలరీస్ అంటే ఏదో హైఫై జ్యువెలరీస్ కాదు, జస్ట్ ఏదో ఒక క్లాత్ మీద వాళ్ళు కుందన్స్ కి వాటికి స్టిచ్ చేసిన జ్యువెలరీ. సో నేను అది ఫస్ట్ ఆర్డర్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మేముండే ఒక లోకల్ మార్కెట్ లో వెళ్ళిన తర్వాత సేమ్ ఇలాంటి కాస్ట్యూమ్స్ అమ్ముతూ ఉన్నారు. జస్ట్ ఊరాగా అడిగాను అనమాట, అదే ఎంత ఇది అని అంటే వాళ్ళు 180 rupees చెప్పారు డ్రెస్. నాకైతే ఎంత నవ్వొచ్చిందంటే, ఆన్లైన్ లో నేను 1000 rupees పెట్టి పర్చేస్ చేస్తే, అంటే ఆర్డర్ పెట్టేసుకుంటే, ఇక్కడ షాప్ లో డ్రెస్ 180 rupees అండ్ ఆ జ్యువెలరీ అంతా వాళ్ళు 250 rupees, అంటే అరౌండ్ ఒక 300 rupees కి నాకు మొత్తం సెట్ వచ్చేసింది, కృష్ణుడి గెటప్ సెట్. సో ఇంకా నేను వెంటనే అది పర్చేస్ చేసేసి ఆన్లైన్ లో క్యాన్సిల్ అయితే చేసేసాను. సో ఇదే అనమాట కాస్ట్యూమ్. అండ్ దానికి ఈ విధంగా చైన్ వచ్చింది అండ్ ఒక కిరీటం, చేతులకు వేసేటి వచ్చింది. ఇది వచ్చేసరికి చిన్న చైన్ నాదే వేస్తున్నాను అనమాట. అంటే మరి ఒక్కటే వేస్తే కొంచెం బోస్ గా అనిపించింది. సో 2 chains అయితే వేసాను తనకి, ఇంకా చేతులకి. ఇంకా తనైతే అసలు ఆగలేదనమాట. అండ్ కానీ బాగా సపోర్ట్ ఇచ్చింది నాకు. బాగా అసలు ఎంత బాగా రెడీ అయిందంటే నేను అనుకోలేదు అంత బాగా రెడీ అవుతుందని. కాకపోతే ఏంటంటే నేను చాలా వీడియోస్ కట్ చేశాను, మధ్యలో ఒకటి వేసుకుంటది, ఇటు తిరిగి నేను ఇంకోటి తీసుకొని ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట.
అలా అంటే చాలా సార్లు తీసుకొచ్చి చేశాను. దానివల్ల నాకు ఎంత సేపు పట్టిందంటే వీళ్ళని రెడీ చేయడానికి అంత సేపు పట్టింది. అండ్ ఇటు సైడ్ షైనీ అయితే అన్ని లాగేస్తూ ఉందన్నమాట. అవేదో ఎప్పుడో నేను తీసి పెట్టుకున్నాను మేకప్, అది వేద్దాము అనుకున్నా బట్ వేయలేదు. సో అది ఇంకా తీసి అంతా షైనీ ఒక పక్క అవన్నీ తీసేస్తుంది. హ్యాపీ ఏమో మంచిగా కెమెరా ముందు మంచిగా పోజ్ అయితే ఇస్తూ ఉంది. సో ఏదో చెప్పడానికి అయితే ప్రయత్నిస్తుంది, కానీ ఏం చెప్పాలనుకుంటే మీకేమైనా అర్థమైతే కామెంట్ అయితే చేసేయండి. సో ఓకే హాయ్ అయితే చెప్తుంది. ఇంకా నేను ఇంకా అన్ని వేసేసా, చేతులకి ఇవి తీసుకున్నాను. కానీ ఇదొక ఎక్స్పీరియన్స్ అన్నమాట. చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే ఇలాంటి కృష్ణాష్టమి టైంలో పిల్లల్ని ఇలా రెడీ చేయడం అనేది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పొచ్చు. సో మెయిన్ అంటే స్కూల్లో ఇలాంటి ఒక యాక్టివిటీస్ పెట్టడం వల్ల పేరెంట్స్ కి ఓపిక లేకపోయినా ఖచ్చితంగా ఓపిక తీసుకుని చేస్తాం అన్నమాట. సో దానికి మనం స్కూల్ వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్ యూ అయితే చెప్పాలి, షైనీ వాళ్ళ స్కూల్ వాళ్ళకి. సో ఇంకా సింపుల్ కృష్ణుడు అంటే ఒక హెయిర్ మధ్యలో ఒకటి ఉండాలి కాబట్టి నేను మిడిల్ ఒక పార్టీషన్ తీసి హెయిర్ అయితే వేసేసాను. ఇంకా మల్లెపూలు అయితే తీసుకొని మల్లెపూలు చుట్టేసి నెమలిక పెట్టేద్దాము అనే ఇదితో. అండ్ ఈ బొట్టు కూడా నేను ఫస్ట్ నాకు నామం పెట్టాలా ఎట్లా పెట్టాలో అర్థం కాలేదు. మళ్ళీ ఇది కూడా నేను నెట్ లో చూసే బొట్టు కూడా ఇది పెట్టాను అనమాట. హ్యాపీ అయితే అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళకి కాస్ట్యూమ్ ఫ్రీగా ఉంటే అంటే ఎలా అన్నా ఫ్రీగా ఉంటారనమాట, వాళ్ళు ఇబ్బంది పడకుండా. సో కాస్ట్యూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 1 టైం యూజ్ అయినా పర్లేదు, 300 రూపీస్ కి 1 టైం యూజ్ అనేది పర్లేదని అనిపించింది నాకైతే. సో కిరీటం కూడా మంచిగా అంటే చిన్న థ్రెడ్ ఇచ్చారు. నేను దారంకి పసుపు అదంతా వేసేసి ఒక పెద్ద దారం లాగా చుట్టేసాను అనమాట. సో ఫైనల్ గా హ్యాపీ అయితే ఇలా రెడీ అయింది. సో నేనైతే ఫుల్ ఖుష్ అన్నమాట. అంటే పిల్లల్ని అలా చూడడం నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మా చిన్నప్పుడు ఇవి లేవు, అంటే కృష్ణాష్టమికి ఇలా రాధలాగా కృష్ణులాగా రెడీ అవడము నా చిన్నప్పుడు అయితే లేదు. నార్మల్ గా యాన్యువల్ డే ఇవి ఉంటాయి, లేదంటే ఇండిపెండెన్స్ డే కి వాటికి కాస్ట్యూమ్స్ వేసుకోవడం ఉంది. కానీ ఇలా పర్టికులర్ గా కృష్ణాష్టమికి కృష్ణులాగా రాధలాగా రెడీ అవడం అనేది లేదనమాట. ఇప్పుడున్న స్కూల్స్ లో కానీ ఇలాంటివి ఒకటి పెట్టడం నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫైనల్ గా ఇదే వీళ్ళ లుక్. సో వీళ్ళ లుక్ మీకు ఎంత మాత్రం నచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఈ క్లిప్ వచ్చేసరికి హ్యాపీ వాళ్ళ స్కూల్లో సో వాళ్ళకు ఉయ్యాలు పెట్టేసి దాని మీద కృష్ణుడు గెటప్ లో ఊగడం కానీ స్వింగ్ చేయడం కానీ, అండ్ ఇది గోవర్ధన గిరిని ఎత్తుతున్నట్టు తను అన్ని ఫొటోస్ కి ఫోజులు పెట్టిందంట, వాళ్ళ క్లాస్ లో చెప్పారు. ఇంకా రాధ యాజ్ యూజువల్, రాధ అంటే కృష్ణుడు మధ్యలో ఉంటారు, రాధలందరూ గోపికలందరూ ఉంటారు. సో ఇది అండ్ వాళ్ళ స్కూల్లో ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ కూడా ఉండింది, పిల్లలు అందరి చేత ఉట్టి కొట్టించారు. నాకైతే సూపర్ గా నచ్చింది. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారో కామెంట్ చేసిన మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.